సందర్భంలో మన వైసీపీ అతను మాట్లాడు ఏం సంస్కారం అని మాట్లాడు. కొడాల నానిని మొట్టమొదటి విమర్శించింది ఎవరు? మనం కాదా? గుళ్ళకి సంబంధించి ఇది అన్నటువంటిది రథం దానికి సంబంధించి ఆ తర్వాత అతని భాష తేడా వచ్చినప్పుడల్లా మనం మాట్లాడాం కదా. అట్లాగే వాళ్ళ నాయకులు మాట్లాడిన తప్పులు తప్పనినే మాట్లాడాం కదా. అట్లాగే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పు మాట్లాడితే తప్పు అంటున్నాం కదా. ఎవరు తప్పైనా మనం తప్పు అంటున్నాం. బట్ వీళ్ళు అలా అంటలేదు. ఈ వీళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు తిట్టారు వైసీపీ. వీళ్ళ ప్రెషర్తో ఈ వైసీపీకి అనుకూలంగానో లేకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకంగానో జనసేనకి వ్యతిరేకంగానో కులం పేరుతోనో మతం పేరుతోనే ఉన్నటువంటి యూట్యూబర్లు ఏం చేస్తున్నారు? వీళ్ళు తిట్టడం ద్వారా వీళ్ళని మానసికంగా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని సంతృప్తి పరిచే ప్రయత్నంలో వీళ్ళు వాళ్ళని అసంతృప్తికి గురి చేస్తున్నారు. ఈ అసంతృప్తి వేరు, ద్వేషం వేరు. ద్వేషం పెంచుకుంటున్నారు. నేను ఎప్పుడైనా ఒకటే అంట, మనం పేపర్ అంటేనే, టీవీ అంటేనే, ఒక మీడియా అంటేనే ప్రజలకి అందరికీ పాజిటివ్ కాదు. అది ఒకళ్ళకి పాజిటివ్ అవుతుంది, ఒకళ్ళకి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టారు అంటే వైసీపీ వాళ్ళకి పాజిటివ్, తెలుగుదేశం వాళ్ళకి మైనస్. తెలుగుదేశం వాళ్ళకి కోపం వస్తుంది. ఎవరిని సమర్థించాలి? మనం సమర్థించదు, వార్తకి ఇద్దాం, జెన్యూన్ విశ్లేషణ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకదాన్ని సమర్థించుకొస్తున్నారు, ఇంకోటి వ్యతిరేకిస్తున్నారు. నువ్వు ఓపెన్ గా చెప్పు, ఇది నా అభిప్రాయం, ఇది ఇప్పుడు మనం మావిగన్ గురించి చెప్తాం, లేకపోతే జగన్ గురించి, లేకపోతే కేసుల గురించి చెప్తాం, లేదా పోలీసుల గురించి